కాకినాడలో పోలింగ్ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. నియోజకవర్గాలకు ఎన్నికల సామాగ్రిని అధికారులు తరలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేసేందుకు ఈవీఎంలు, వివిప్యాట్లను ఎన్నికల అధికారులు పంపిణీ చేశారు. మరిన్ని డీటెయిల్స్ కాకినాడ నుంచి మోహర్ అందిస్తారు. జరుగుతున్న ఎలక్షన్లో కాకినాడ నుంచి సిబ్బందిని తరలించేందుకు కమిషనర్ ఇక్కడ ఆర్ఓగా పనిచేస్తున్నారు. అక్కడి నుంచి మెక్లాన్ హై స్కూల్ నుంచి వారిని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎంతమంది ఎంప్లాయీస్ని డెడికేట్ చేశారు, ఎన్ని సెంటర్స్ ఉన్నాయి మన కాకినాడ సిటీకి సంబంధించి? మనకి 234 పోలింగ్ సెంటర్స్ ఉన్నాయండి. 234 పోలింగ్ స్టేషన్స్ కన్నా సుమారు 1700 మంది పోలింగ్ సిబ్బందిని మనకు కేటాయించడం జరిగింది. వారందరికీ కూడా ఇప్పుడు వారికి ఏ పోలింగ్ కేంద్రాలకి అలాట్ చేశారో వారికి ఆర్డర్స్ ఇచ్చి వారందరికీ కూడా ఇప్పుడే టిఫిన్ అరేంజ్మెంట్స్ జరిగినాయి. టిఫిన్ చేసేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మెటీరియల్ అన్నీ ఇచ్చి మరొక 2-3 గంటల్లో 12 గంటలకల్లా వాళ్ళందరికీ భోజనాలు కూడా పెట్టి ప్రత్యేకమైనటువంటి ఆర్టీసీ బస్సుల్లో వారందరికీ సంబంధిత పోలింగ్ కేంద్రాలకి తరలించడం జరుగుతుంది. ఎంప్లాయీస్ షార్ట్ లిస్ట్ ఉందని, ఎంప్లాయీస్ కొరత ఉందని 30%, 20-30% ఎంప్లాయీస్ రిజర్వ్లో అని చెప్పి కొంచెం ఉందండి. దాని మీద ఏమంటారు? ఏమన్నా ఎంప్లాయీ షార్ట్ లిస్ట్ ఏమైనా ఉందా? సరిపడా మెంబర్స్ ఎంప్లాయీస్ అంతా డిప్లొమేట్ ఉన్నారన్నారా? మీరు చెప్తున్న దానిలోనే ఆన్సర్ ఉందండి. రిజర్వ్ లిస్ట్లో ఉన్నారు అంటే ఎక్కువ మంది ఉన్నట్టు అర్థం. దాన్ని బట్టి అవసరమైన రిజర్వ్లోకి తెచ్చి పెట్టుకున్నాము అంటే ఎక్కడైనా ఎవరైనా ప్రత్యేకమైన హెల్త్ కారణాల ద్వారా ఎవరైనా రాలేని పరిస్థితి ఉంటే రిజర్వ్లోంచి తీసుకెళ్ళి వాళ్ళు డ్యూటీస్ వేయడానికి రిజర్వ్ సిబ్బందిని ఇచ్చారు. కాబట్టి మీరు చెప్తున్న దానికి అది ఉత్తి అపోహ మాత్రమే. కావాల్సినంత సిబ్బంది ఉన్నారు. అది హ్యాపీగా ప్రతి పోలింగ్ స్టేషన్కి అవసరమైనటువంటి సిబ్బందిని రెడీ పెడుతున్నాం. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి అందరినీ పంపిస్తాం. ఇది పుట్టి ఊహాగానో అపోహ మాత్రమే. కాబట్టి దీన్ని ఎవరు నమ్మద్దండి. సమస్యాత్మక కేంద్రాలు కాకినాడలో ఏమైనా మీరు గుర్తించారు? దాంట్లో ఏమైనా మీరు ప్రత్యేకమైన కార్యక్రమాలను చేపట్టడం జరిగిందా? 40 పోలింగ్ కేంద్రాలను క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా పోలీసు వారి యొక్క సమన్వయంతో గుర్తించడం జరిగింది. వాటిల్లో మైక్రో అబ్జర్వర్స్ కానివ్వండి, వీడియోగ్రాఫర్స్ కానివ్వండి, వెబ్కాస్టింగ్ కానివ్వండి, అటువంటి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుని పకడ్బందీగా అక్కడ ఎలక్షన్ జరపడానికి చర్యలను తీసుకున్నాం. దీని గురించి ప్రజలు ఎవరు ఆందోళన పడాల్సిన పని లేదు. అక్కడ అంతర్ పారామిలిటరీ ఫోర్స్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరు భయపడకుండా పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి ఫ్రీగా ఓటు వేసి వెళ్లాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. కాకినాడ సిటీలో పరిస్థితి ఎలా ఉంది? అయినప్పటికీ 40 పోలింగ్ కేంద్రాల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించామని, అక్కడ అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయని, సీసీటీవీ నిఘా పర్యవేక్షణలో ప్రత్యేకించి పూర్తిగా సఫలవంతంగా ఈ ఎలక్షన్ పూర్తి చేస్తామని ఎలక్షన్ ఆర్ఓ రమేష్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో